ప్యాలెస్ ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నామండి. ప్యాలెస్ ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్, నాకు వంశీకి కలిపి 200 అయితే ఛార్జ్ చేశారు. ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. ప్యాలెస్ ఎంట్రన్స్ ఎప్పుడు కూడా సౌత్ వైపు నుంచి ఉంటుంది, సౌత్ వైపే ఇస్తారు ఎంట్రన్స్ అనేది. సో ప్యాలెస్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయిపోయి ఫుట్వేర్ అయితే పెట్టడానికి వెళ్తున్నాము. వీళ్ళు ప్యాలెస్ లోపలికైతే ఫుట్వేర్ అలో చేయట్లేదండి, ఎందుకంటే ఆ ప్యాలెస్ని వీళ్ళు చాలా దివ్యమైన ప్లేస్లా భావిస్తారు. సో ఫుట్వేర్ అంతా లోపలికైతే అలవెన్స్ లేదు. ఇక్కడ ఫుట్వేర్ అయితే మనం పెట్టేయాలండి. ఎవరి ఫుట్వేర్కి టోకెన్ ఇస్తారు. ఎవరి ఫుట్వేర్ వాళ్ళ బ్యాగ్లో పెట్టేసుకొని అయితే టోకెన్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి ప్యాలెస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇన్సైడ్ లోపలికి ఇంటీరియర్ కూడా ఎంటర్ అయిపోయాము. మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి గైడ్ని అయితే రిక్రూట్ చేసుకోవచ్చండి. తెలుగు గైడ్ కావాలంటే తెలుగు గైడ్, ఎవరి లాంగ్వేజ్ తగ్గ గైడ్స్ అయితే వాళ్ళకైతే ఉంటారు. ఎవరికి నచ్చిన గైడ్ని వాళ్ళు అయితే రిక్రూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ ముందు 2 పీపుల్కి వాళ్ళ గైడ్ ప్యాలెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళైతే ఆ గైడ్ని రెస్పెక్టివ్ గైడ్ని రిక్రూట్ చేసుకున్నారు. సో వాళ్ళిద్దరికి ఆ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే చాముండేశ్వరి దేవి విగ్రహం పంచలోహాలది అమ్మవారిది ఉంటుంది. మైసూర్లో దైవంగా కొలుస్తారు కదా తల్లిని. ఆ పక్క చెక్క భవనం అయితే 200 years బ్యాక్ ఉండేది. ఒక పెళ్లిలో ఫైర్ యాక్సిడెంట్ వల్ల అయితే మొత్తం కూలిపోయింది భవనము. ఇక్కడ వైట్ ఉన్నాయి కదా, వైట్ బొమ్మలు అయితే బ్రిటిష్ వాళ్ళు అయితే ఇచ్చిన గిఫ్ట్ అంట. బ్రిటిష్ వాళ్ళు ఇటాలియన్ మార్బుల్ స్టాట్యూస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆ పక్కది వీణా గణేష్ మండపం ఉంటుంది, అది ఫుల్ కలర్ మిర్రర్స్తో అయితే చేయడం జరిగింది. ఆ పక్కనే హిందూ బొమ్మలు ఉంటాయి. ఆ హిందూ బొమ్మలు రాజస్థాన్ మార్బుల్తో అయితే చేశారంట. మీకు నన్ను క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను. వీణా గణేష్ మండపం పక్కనే ఉంటాయి. చూడండి ప్యాలెస్ లోపల ఏరియాకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్యాలెస్ లోపల ఏరియా ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఖాళీ స్థలం ఉంది కదా, ఈ ఎంటీ ప్లేస్లో అంట. ఇక్కడ ఈ ఎంటీ ప్లేస్లో దసరా టైంలో ఇక్కడంతా ఇసుక వేసి కుస్తీ పోటీలు అయితే నిర్వహించేవారంట. ఆ కుస్తీ పోటీలో ఎవరైతే గెలుస్తారో రాజుగారు వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనమైతే చూడబోయేది రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ అండి. ఇది 110 years అయితే నిర్మించారంట. 110 years బ్యాక్ నిర్మించారు. ఇది రాయల్ వెడ్డింగ్ హాల్. చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఈ ప్యాలెస్ యొక్క రాజు వెడ్డింగ్ కూడా ఇక్కడే జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లర్స్ చూస్తున్నారా మీరు, ఈ పిల్లర్స్ అయితే సిమెంట్ పిల్లర్స్ అయితే కాదండి, కాస్ట్ ఐరన్, తుప్పు పట్టని ఐరన్ ఉంటుంది కదా, వాటితో అయితే ఈ పిల్లర్స్ నిర్మించారంట. ఈ పిల్లర్స్ని అయితే స్కాట్లాండ్ నుంచి తెప్పించారంటండి. నెక్స్ట్ ఈ ఫ్లోర్కి వేసే టైల్స్ సెరమిక్ టైల్స్ అంట, అవైతే ఇంగ్లాండ్ నుంచి తెప్పించారండి. నెక్స్ట్ మీరు పైన చూస్తున్న చాండ్లేయర్ అయితే జెచోస్లోవాకియా నుంచి అయితే తెప్పించారంట, అరౌండ్ 1926లో అండి. నెక్స్ట్ వాళ్ళు అక్కడ చెప్పేది ఏంటంటే టైల్స్కి, సెరమిక్ టైల్స్కి అయితే చాలా ఖర్చు అయిందని చెప్పారు గైడ్స్ చెప్పేదాని ప్రకారం అయితే. నెక్స్ట్ ఇక్కడ మీరు పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్స్ అయితే 6 పెయింటర్స్ అయితే 13 years కూర్చొని అయితే వేశారంటండి. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఆధారంగా వీటిని పెయింట్ చేయడం జరిగిందంట. ఈ డోర్ చూస్తున్నారు కదా, ఈ డోర్స్ అన్ని కూడా బర్మా టేక్వుడ్ తో చేశారంట. ఆల్మోస్ట్ 200 years బ్యాక్ వీటిని కూడా డోర్స్ చేశారు. నెక్స్ట్ పెయింటింగ్స్ అన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని క్యాప్చర్ చేసి ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ని రిఫరెన్స్ తీసుకొని అయితే వీళ్ళు పెయింట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం చూడబోయే రూమ్లో ఈ ప్యాలెస్ యొక్క రాజా రాణి యొక్క ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆవిడేనండి ప్యాలెస్ యొక్క మహారాణి. తన భర్త అయితే చనిపోయాడండి 5 మంది పిల్లల్ని అయితే వదిలేసి. వాళ్ళ భర్త ఎర్లీగా చనిపోవడం వల్ల వాళ్ళ పిల్లల్ని తనే పెద్దయ్యే వరకు లీడ్ చేసిందండి. చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్తూ ఉంటారంట ఆమెనైతే. అప్పట్లో పాదాలు కనిపించకుండా సారీస్ అయితే ఉండేవంటండి, 16 గజాలు.
అన్నీ చూడండి శారీస్ అయితే. ఈ రాయల్ ఫ్యామిలీ యొక్క ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క ఫోటో అయితే. మహారాణి ఫొటోస్ అయితే ఏ ఫొటోస్లో గమనించినా అయితే చీర 16 గజాలు ఉంటుంది. లెగ్స్ అయితే కనిపించకుండా అయితే శారీస్ ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా ఈ పిక్చర్లో కూడా శారీ చూడండి ఎంత లాంగ్ అయితే ఉందో. ప్రతి ఫొటోస్లో కూడా శారీస్ అయితే అలానే ఉంటాయి. రాయల్ ఫ్యామిలీ పిక్స్ అయితే చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క ఫోటో కూడా చాలా 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 బాగున్నాయి. నెక్స్ట్ ఇతనే ఈ ప్యాలెస్ యొక్క 24వ రాజు అండి, కృష్ణరాజ ఒడియార్. ఇతను మైసూర్ని చాలా అంటే చాలా డెవలప్ చేశారంట. ఫస్ట్ మైసూర్కి ఎలక్ట్రిసిటీ తెచ్చింది కూడా ఆ కృష్ణరాజ ఒడియారే తెచ్చారంట. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ అవనియండి, హాస్పిటల్స్ అవనియండి, యూనివర్సిటీస్ అవనియండి, సిల్క్ అవనియండి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్ని అయితే కృష్ణరాజ ఒడియార్ అయితే చాలా డెవలప్ చేశారంట మైసూర్ని. చైల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, అదైతే రవివర్మ గారు వేశారంట. ఇక్కడ మీరు బ్రిటిష్ వాళ్ళ ఫొటోస్ అయితే కూడా 2 పెయింటింగ్స్ అయితే చూడొచ్చు. ఈ రాయల్ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్న రూమ్లో ప్రతి ఒక్క ఫోటో కింద అయితే డీటెయిల్ మెన్షన్ చేసి నేమ్తో పాటు అయితే ఇస్తారండి. చూసారు కదా, వీళ్ళ శారీస్ కూడా పాదాలు కనిపించకుండా అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న బాక్సెస్ అన్నీ టేక్ వుడ్ అండ్ సిల్వర్ బాక్సెస్ అంట. వీటిని గిఫ్ట్ బాక్సెస్ అని కూడా అంటున్నారు, ఇన్విటేషన్ బాక్సెస్ అని కూడా అయితే అంటున్నారు. ప్యాలెస్ రాజులు వేరే రాజ్యాన్ని విజిట్ చేసినప్పుడు ఆ రాజులు ప్రజెంట్ చేసిన గిఫ్ట్స్ అంట. సిల్వర్లోని, వుడ్లోని, టేక్ వుడ్లోని అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న పెయింటింగ్స్ అన్నీ 1931 నుండి 1944 అంటే సుమారు 13 సంవత్సరాలు అయితే కూర్చొని అయితే 6 పెయింటర్లు వేశారంటండి. మొత్తం 26 పెయింటింగ్స్ అయితే వేశారంట. చూస్తున్న రూమ్ అయితే రాయల్ లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ అండి. పెళ్ళిళ్ళకి వచ్చే ముందు లేడీస్ అంతా అయితే ఇక్కడ రెడీ అయ్యి వచ్చేవారంట. ఇక్కడ వెండి కుర్చీలు, పెద్ద పెద్ద డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే ఉంటాయండి ఈ రూమ్లో.
ఇది బంగారు అంబారి అండి. దసరా రోజు చాముండేశ్వరి తల్లిని దీని మీదే ఊరేగిస్తారు. ఇది 750 కేజీ బరువైతే ఉంటుంది. ప్యాలెస్ అంతా విజిట్ చేసినప్పుడు నాకైతే ఒక ఫీలింగ్ కలిగిందండి. ఒక్కసారిగా ఓల్డ్ డేస్కి యాన్షియంట్ రోజులకి వెళ్ళిపోవాలి అన్నంత ఫీలింగ్ అయితే వచ్చిందండి. మళ్ళీ మళ్ళీ అసలు ఆ ఓల్డ్ డేస్ అన్నవి వస్తాయా మనకి? యాన్షియంట్ రోజులు మళ్ళీ వస్తాయా అని అనిపించింది ఒక్కసారిగా. అసలు ఆ లోకంలోకి వెళ్ళిపోవాలనిపించింది. కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాను అనుకుంటున్నారేమో, బట్ మనసులో అయితే నాకు అదే ఫీలింగ్ కలిగిందండి. ఒక్కసారిగా యాన్షియంట్ రోజులకి వెళ్ళిపోవాలి, నేను కూడా అలాంటివి ఎక్స్పీరియన్స్ అన్నీ చెయ్యాలి, ఆ రాయల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెయ్యాలి. అంటే రాజు అయిపోదాము రాణి అయిపోదాము అని అయితే కాదు, బట్ ఆ యాన్షియంట్ టైమ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఇతనేనండి కృష్ణరాజా ఒడియర్. కృష్ణరాజా ఒడియర్ సాగదీశాను. ఒడియర్ అనేది వెంటనే గుర్తు రాలేదు నాకు. ఇదంతా ఆడియన్స్ హాల్ అండి. మొత్తం 45 పిల్లర్స్ అయితే ఉంటాయి. ఏదో సినిమా సెట్ అయితే వేసినట్టు అయితే కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉందండి. బట్ ప్యాలెస్ అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. నీట్నెస్ కానీ వాట్ ఎవర్ అంతా క్లీన్లీనెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్ గడిచిపోయినా కూడా ఆర్కిటెక్చర్ ఎక్కడా చెక్కు చెదరకుండా అయితే సూపర్గా ఉందండి. అప్పట్లో సమావేశాలు మీటింగ్స్ అవే జరుగుతూ ఉండేవి కదా, అవి ఈ ప్లేస్లోనే జరుగుతూ ఉండేవండి. ఏనుగుల కాస్ట్యూమ్స్ అప్పటివి ఇప్పటి వరకు కూడా చాలా బాగా అయితే స్టోర్ చేశారండి. నెక్స్ట్ ఇదైతే ప్యాలెస్ యొక్క షాపింగ్ జోన్ అండి. ఇక్కడ సారీస్, డ్రెస్సెస్, నెక్స్ట్ స్నాక్స్ వాట్ ఎవర్ అన్నీ దొరుకుతాయి. మేమైతే తిరిగి తిరిగి అలసిపోయాం కదండి, ఒక కూల్ డ్రింక్ అయితే కూర్చొని ప్రశాంతంగా తాగాము ఇక్కడ. ఇన్సైడ్ వ్యూ అయితే మొత్తం చూసేసి, మొత్తం అంటే మొత్తం కాదండి, వాళ్ళు మనల్ని 25% మాత్రమే చూడడానికి అలౌ చేస్తారు. ఇంకా 75% వాళ్ళు అలౌ చేయరు మొత్తం చూడడానికి ప్యాలెస్ ఇన్సైడ్ అంతా. ప్యాలెస్ అవుటర్ వ్యూ అంతా చూసేసేయండి వీడియోలో అయితే. ప్యాలెస్ లోపలనే చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి మనకి.
మైసూర్ సిటీ సెంటర్లో ఉన్న ఈ ప్యాలెస్ని 1912లో అయితే నిర్మించారండి. సుమారు 15 ఇయర్స్ అయితే పట్టింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి. చూడండి, ఇదే మైసూర్ ప్యాలెస్ యొక్క ఫ్రంట్ వ్యూ. చాలా బాగుంటుందండి. ఈ టోటల్ ప్యాలెస్ అంతా 72 acresలో ఉంటుందండి. ఓన్లీ బిల్డింగ్ మాత్రమే 4 acresలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇండియాలో ఎక్కువ మంది విజిట్ చేస్తున్న ప్యాలెస్ ఏది అంటే అది మైసూర్ ప్యాలెసేనండి. ఈ ప్యాలెస్ మైసూర్ సిటీ సెంటర్లో ఉందని మైసూర్ ప్యాలెస్ అని అందరూ అనేస్తూ ఉంటారు. కానీ అండి, ఈ ప్యాలెస్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి అంటే అంబవిలాస్ ప్యాలెస్ అని కూడా అంటారు ఈ ప్యాలెస్ని. నేనైతే అక్కడ ప్యాలెస్ బ్యాక్గ్రౌండ్ చుట్టూ ఎప్పుడు ఎంటీ అవుతుందా, ఎప్పుడు పిక్చర్ తీసుకుందామా అని అయితే ఫ్రంట్ వ్యూ దగ్గర అలా తిరుగుతూ అయితే ఉన్నానండి. నేను పిక్ తీసుకుంటాను కదా అని బ్యాక్గ్రౌండ్ అయితే ఎంటీ చేయరు కదా. అది ఎంటీ అయినప్పుడైతే మనం పిక్ తీసుకోవాలి. ఎప్పుడెప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా లేకుండా ఎంటీగా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నాను మంచి పిక్చర్ అయితే క్యాప్చర్ చేసుకోవడానికి. డైరెక్షన్ ఆర్ కొరియోగ్రఫీతో అప్పుడప్పుడు వంశీకి అయితే గైడ్ చేస్తూ ఉంటాను సరదాగా, ఏదో నా చిన్న నాలెడ్జ్తో. నార్మల్గానే మనకి ఫొటోస్ తీసుకోవడం చాలా ఇష్టం. అందులోని ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తే అస్సలు వదులుతాను వంశీనైతే. అసలు వదలలేదండి వంశీనైతే. నేను ఫొటోస్ తీయమని అలా బుర్ర అయితే తినేసాను. బట్ తనైతే పేషెన్స్తో చాలా బాగా తీశాడు. ఎక్కడ చిరాకు పడలేదు. థ్యాంక్ యూ బాబా ఫర్ యూ పేషెన్స్. బట్ ప్యాలెస్ ముందైతే ఇంకా కొంచెం కొత్తగా ఏమైనా చిన్న డ్యాన్స్ స్టెప్స్ లాంటివి ఏమైనా ట్రై చేద్దాము అని చెప్పాను వంశీకి. బట్ అందులో అయితే ఏం సపోర్ట్ చేయలేదు తను. మాకు డాన్స్ ఏమంత పెద్దగా రాదనుకోండి, బట్ ఏదో చిన్న స్టెప్ ట్రై చేద్దామన్నాను. బట్ ఇగ్నోర్ చేశాడు. చూడండి, ఫ్రంట్ వ్యూ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ ఎంత అందంగా ఉందో. చాలా బాగుంటుందండి. నైట్ వ్యూ ఉంటుందండి. అబ్బా, నైట్ వ్యూ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ ఇంకా బాగుంటుంది. నైట్ వ్యూ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ కూడా కొంచెం అయితే కవర్ చేశాను. నైట్ వ్యూ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. సో నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్
రావాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుర్తుంది కదా నా ఛానల్ నేమ్ ఏంటో? జుషి మెమరీస్ ఛానల్. మైసూర్ ప్యాలెస్ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.